హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో అర్ధరాత్రి వేళ ఓ కారు బీభత్సం సృష్టించింది. పీకల దాకా తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను బలికొంది. మరొకరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హస్తినాపురంలో అర్ధరాత్రి అతివేగంగా దూసుకువచ్చిన హోండా సిటీ కారు నియంత్రణ కోల్పోయి తొలుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఎదురుగా బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే కారు వారిని సుమారు 100 మీటర్ల మేర ఈడ్చుకు వెళ్లి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ఘోర ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉంది. ఇద్దరు ఏం పేరు వాళ్ళ పేరు కొట్టి చూడండి జెప్టో కొట్టుకొని సైడ్ కి ఆగిరంట. ఆ బండి తాగున్న బండి 4 బీర్లు ఉన్నాయంట. నంబర్ ప్లేట్ మార్చిర్రు. దానికి టిఆర్ నంబర్ అని ఉంది. దాని లోపల 3 నంబర్ ప్లేట్లు ఉన్నాయంట. బీర్లు కూడా దొరికినాయి. వాళ్ళని ఫస్ట్ వడంగానే వాళ్ళని అంబులెన్స్ లో పంపించేసారు. వాళ్ళు నించిన వాళ్ళని కొట్టిరు. ఇద్దరు స్పాట్ డెడ్. మా తమ్ముళ్ళు అవుతారు. ఇద్దరు ఏం పేరు వాళ్ళ పేరు. మృతులను మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా పోలీసులు గుర్తించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్న విద్యార్థులు ఇలా అకాల మరణం చెందడం తోటి విద్యార్థులను కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. ప్రమాద వార్త తెలియగానే మహావీర్ కాలేజ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ స్నేహితుల మృతికి కారణమైన నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదనపు బలగాలను రంగంలోకి దించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అతివేగంతో వాహనం నడపడమే ఈ అనర్థానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.